వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను లిఖిత. ఆకాశంలో ఫ్లైట్స్ ఎన్నో ఎగురుతూ ఉంటాయి. మరి ఇంతకీ ఫ్లైట్స్కి వచ్చే ఆదాయం ఏంటి, వాటి రెవెన్యూ ఏంటి, ఇవాల్టి విషయాల్లో తెలుసుకుందాం. ఫ్లైట్ రెవెన్యూ అంటే అసలు ఏంటి? ఒక ఎయిర్లైన్ సంస్థకు విమాన ప్రయాణాల ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని ఫ్లైట్ రెవెన్యూ అంటారు. ప్రధానంగా రెవెన్యూ వచ్చే మార్గాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రయాణికుల టికెట్ బుకింగ్స్ నుంచి, అంటే బిజినెస్ క్లాస్ లేదా ఫస్ట్ క్లాస్ టికెట్స్ నుంచి, అదనపు లగేజ్ ఛార్జీలు, ఫుడ్ అండ్ బెవరేజ్ సేల్స్, కార్గో అండ్ పార్సల్ సర్వీసులు, ఇన్ఫ్లైట్ వైఫై లేదా ప్రీమియం సేవలు, అంటే ఇది దాదాపు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలాగే ఫ్యూయల్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. పైలట్ అండ్ సిబ్బంది జీతాలు, ఎయిర్పోర్ట్ ఛార్జీలు, విమాన మెయింటెనెన్స్, ట్యాక్సీలు, ఇవన్నీ కలిపి కూడా ఫ్లైట్ రెవెన్యూ కిందకు వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఏదైనా సాధారణంగా ఒక ఫ్లైట్ ఆకాశంలో ఎగరడానికి ఎంత ఖర్చు అవుతుంది, వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుందో ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. ఉదాహరణ ఒకటి తీసుకుందాం. మీకు తెలుసా, ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ప్యాసింజర్ ప్లేన్ ఒక ఎయిర్బస్ A380 ఒక సింగిల్ ఫ్లైట్లో ఎంత సంపాదిస్తుందో ఇప్పుడు చూద్దాం. లెట్స్ సే ఈ ఫ్లైట్ దుబాయ్ నుంచి లండన్ వెళ్తుంది అనుకుందాం. ప్రయాణం ఒక 7 గంటలు పడుతుంది అనుకుందాం. దీంట్లో 506 సీట్స్ ఉంటాయి. ఫుల్లీ బుక్డ్ అనుకుందాం ఈ ఫ్లైట్ మొత్తం. మరి దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఆదాయం పడుతుందో ఇప్పుడు చూద్దాం. ఇందులో 14 ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్స్ ఉంటే అందులో నుండి వీళ్ళకి వచ్చే ఆదాయం అక్షరాల 1.5 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఇక మిగిలిన సీట్లు ఉంటాయి కదా, 76 బిజినెస్ క్లాస్ ప్యాసింజర్ సీట్స్ ఉంటాయి. మరి అందులో నుంచి వారికి 86 అంటే 86.2 lakhs ఆదాయం వస్తుంది. అలాగే 416 ఎకానమీ ప్యాసింజర్ సీట్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ క్లాస్ తర్వాత మిగిలిన సీట్స్ తర్వాత ఎకానమీ ప్యాసింజర్ సీట్స్ ఉంటాయి. వాళ్ళ నుండి వీళ్ళకు వచ్చే ఆదాయం 1.5 కోట్లు ఉండొచ్చు. మరి ఇక టికెట్ రెవెన్యూ రఫ్గా చూసుకున్నట్లయితే వీళ్ళకి 3.16 కోట్లు. అలాగే మన కార్గో ఛార్జీలు అన్నీ ఉంటాయి కదా, వాటికి కూడా వాళ్ళకి వచ్చే ఆదాయం 67 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇక టోటల్ రెవెన్యూ మాత్రం దగ్గరగా 3.83 కోట్ల వరకు బాగానే వస్తుంది. మరి ఇదంతా బాగానే ఉంది, కానీ అసలు ఒక ఫ్లైట్ నడపడానికి అయ్యే ఖర్చు ఏంటో చూద్దామా? ఒకవేళ ఈ ఫ్లైట్నే తీసుకుందాం, A380. అంటే ఈ ఫ్లైట్ అసలు నడవడానికి కొంతవరకు బర్న్ అయ్యే ఫ్యూయల్ ఉంటుంది కదా. అయితే ఒకవేళ 2600 gallons ఆఫ్ ఫ్యూయల్ పర్ అవర్ ఉంటే ఒక ఫ్లైట్కి కావాల్సింది 27,600 gallons. దీనికి కాస్ట్ ఎంత పడుతుంది అనుకుంటున్నారు? నియర్లీ $60,000 అంటే $60,000. మన రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే అక్షరాల 57 లక్షలు అవుతుంది. మరి ల్యాండింగ్ ఫీజ్, సెక్యూరిటీ, బ్యాగేజ్ హ్యాండిలింగ్ ఫీజ్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, వీటికి కూడా 12.45 లక్షలు అవుతుంది. ఇక ఎయిర్ కంట్రోల్ ట్రాఫిక్ ఫీజు ఉంటుంది, 11.5 lakh రూపీస్ అవుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే క్రూ ఉంటారు ఫ్లైట్లో, మరి వాటికి కూడా వాళ్ళకు కూడా ఛార్జీలు ఉంటాయి. ఇక క్రూ మొత్తం కలుపుకుంటే ఆ పెద్ద ఫ్లైట్లో 22 ఫ్లైట్ అటెండెంట్స్ ఉంటారు. అంటే 22 ఫ్లైట్ అటెండెంట్స్ ప్లస్ 4 పైలట్స్ చూసుకున్నట్లయితే వాళ్ళకు కూడా శాలరీస్ ఉంటాయి. మరి దాని ఖర్చు 14.36 లక్షలు ఉండొచ్చు. ఇక ఇంజన్ సిస్టమ్ మెయింటెనెన్స్ కాస్ట్లు పడుతూ ఉంటాయి. మరి దానికి అయ్యే ఖర్చు 4.78 లక్షలు. ఇక వేరియబుల్ కాస్ట్ అన్ని కలిపి 1 crore వరకు అవ్వచ్చు. మరి అలాగే డిప్రిసియేషన్ ఇన్సూరెన్స్ ఉంటుంది, మేనేజ్మెంట్ ఖర్చులు ఉంటాయి, వాటికి కూడా 47.87 లక్షల రూపాయలు అవుతుంది. అంత స్మూత్గా వెళ్తుంటే 2.35 crores వరకు వాళ్ళకి ఆదాయం వస్తుంది. అంటే ఒక ఫ్లైట్ నడపడానికి అయ్యే ఖర్చులు, ఆదాయాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే మనం చూసే ప్రతి ఫ్లైట్ కేవలం ప్రయాణం మాత్రమే కాదు, వేలాది ఉద్యోగాలు, కోట్ల రూపాయల బిజినెస్ మరియు భారీ ప్లానింగ్తో నడిచే ఒక పెద్ద ఇండస్ట్రీ. ఆకాశంలో ఎగిరేది విమానం మాత్రమే కాదు, దాని వెనక ఉన్న రెవెన్యూ కూడా.